నెల్లూరు చరిత్రలో గతంలో ఎప్పుడూ కనీ విని చూడని విధంగా ఈ సమ్మర్ అలరించబోతోంది. ఎగ్జిబిషన్ ప్రదర్శనలోనే నెంబర్ 1 గా నిలవబోతోంది. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపంగా సాక్షాత్తు ఆ అయోధ్య రామ మందిరమే మన నెల్లూరు గడ్డపై కొలువుదీరిందా అనేలా సంబరమాశ్చర్యాలకు గురిచేయనున్నారు. నగరంలోని ఎన్టీఆర్ నగర్ ఎస్వీజీఎస్ మైదానంలో వెంకటేశ్వర ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం సెట్టింగ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్లు ఘనంగా ప్రారంభించారు. అచ్చం అయోధ్య రామ మందిరంలాగే సెట్టింగ్ వేసి ఆధ్యాత్మిక శోభను సంతరించేలా తీర్చిదిద్దారు. వీక్షకులకు అయోధ్యను సందర్శించేంత అనుభూతిని కలిగిస్తోంది. ఆ ఎగ్జిబిషన్లో ఆంధ్ర, తెలంగాణ నుంచి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ ముఖ్య అతిథులు పరిశీలించారు. అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి మాట్లాడారు. గత 2 దశాబ్దాలలో ఎవరూ ఊహించని రీతిలో కోట్లాది రూపాయల వ్యయంతో 100 మంది అద్భుత శిల్ప కళాకారులు 2 నెలల పాటు శ్రమించి ఈ మహా కట్టడం అచ్చం అయోధ్యలాని తలపించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. రామమందిర దర్శనాన్ని భక్తులందరికీ పూర్తి ఉచితంగా అందిస్తూ కేవలం 100 రూపాయల ప్రవేశ రుసుముతో మునుపెన్నడూ చూడని భారీ అమ్యూజ్మెంట్ రైడ్స్, విభిన్నమైన వాణిజ్య స్టాల్స్తో ఈ ఎగ్జిబిషన్ ఒక వినోదాల స్వర్గధామంగా మారిందన్నారు. అనంతరం మేయర్ మాట్లాడారు. ఎగ్జిబిషన్ను అందరూ సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి, వెంకారెడ్డి, నౌషాద్, సాబీర్ ఖాన్, ఉస్మాన్, ముజ్జు, అబీద్, హైత్ బాబా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు అంటేనే ఒక వైభవం. ఆ వైభవానికి మగుటంలాగా మన నగరంలో వెలిసింది ఈరోజు అయోధ్య రామ మందిరం. నెల్లూరు హిస్టరీలోనే ఎవరు సాహసించని విధంగా అత్యంత భారీ వ్యయంతో ఈ మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం. సిటీ ప్రజలు ఇప్పటి వరకు ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూసుండ్రు, సినిమాల్లో తప్ప. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అయోధ్యలో రామ మందిరాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా అదే అనుభూతి తీసుకువచ్చే విధంగా 100 మంది ప్రసిద్ధ కళాకారులు 2 నెలలుగా రేయింబళ్ళు కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లరు, ప్రతి ఒక్క గోపురం అయోధ్య రామ మందిరంలో పుణికిపుచ్చుకున్నట్టు ఈరోజు తయారు చేశారు. ఎంతో కోట్లాది రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. అయోధ్య రామ మందిరం పానవసరం లేని విధంగా ఇక్కడ మన నెల్లూరు ప్రజలకు ఆ అనుభూతిని కల్పించే విధంగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక్క రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చానికి, చూసేవాళ్ళకి సందర్శకులకు కూడా 1 రూపాయి డబ్బులు లేకుండా దీన్ని పూర్తి తీసుకొచ్చి దీన్ని నిర్మించడం జరిగింది. మీ ద్వారా నేను ఈ నిర్మించిన వారికి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరులకు, వాళ్ళకి మీ ద్వారా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రజలే కాదు, జిల్లా ప్రజలు 50 మంది దీన్ని దర్శించి ఆ బాలరాముడిని అయోధ్యలో చూసిన విధంగానే ఉంది, దాన్ని దర్శించుకోవాలని మీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా. ఎంతో వ్యయ ప్రయాసాలకు దీన్ని ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ ద్వారా కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా దీన్ని దర్శించాలని మీ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్న అయోధ్య అనేది మనకెంతో హిందువులందరికీ ప్రాధాన్యమైనది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన పొంగూరి నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన నారాయణ సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజలందరూ అయోధ్య అయితే వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతోమంది. అలాంటి వారి కోసం మనకి అయోధ్యనే తీసుకొచ్చి సేమ్ అక్కడ ఎలా చూసామో అలాగే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలా 100 మంది కష్టపడి ఎంతో మనకి 60 రోజులు శ్రమించి ఇంత కష్టపడి ఇంత మనకి దగ్గరగా అయోధ్యని నిర్మించినందుకు
అందరు వర్కర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కలిసి దర్శించుకొని ఆయన బాల రాముణ్ణి దర్శించుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందుతూ మనందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు నారాయణ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ నెల్లూరు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని, పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా ఉంది, ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి సంతోషంగా ఈ సమ్మర్ హాలిడేస్ వాళ్ళందరూ సంతోషంగా గడపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు బాలాజీనగర్ ఎస్విఎస్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని మన రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఏమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా ప్రాంతంలో ఇంత ఘనంగా అయోధ్యలో ఉన్నటువంటి రాముల వారి గుడిని ఇక్కడ ప్రతిబింబించారు. అయోధ్యలో ఏ విధంగా గుడి ఉందో అదేవిధంగా మన వేణుగోపాల స్వామి కాలేజీ దగ్గర ఈరోజు ఆ విధంగా ఉంది. ఈరోజు కళా నైపుణ్యాన్ని కళాకారులు 2 నెలలు కష్టపడి ఈరోజు ఈ యొక్క ఎంత విధంగా తయారు చేశారంటే నిజంగా ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని, కళాకారుల్ని అభినందిస్తున్నాం. నెల్లూరులో మొట్టమొదటిసారిగా నెల్లూరుకి తీసుకురావడం, మన ఆంధ్రాలో ఇది మూడో ప్లేస్. ఫస్ట్ వైజాగ్, విజయవాడ, గుంటూరు తర్వాత నెల్లూరులో పెట్టారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ఈరోజు ఇంత సుందర వందనంగా తయారు చేసినటువంటి అయోధ్య టెంపుల్ని, లోపల ఉన్నటువంటి బాలరాముడిని కూడా చూస్తే తదేకంగా మనం ఎక్కడో పులకించబోతున్నాం. ఆ రాముల వారిని కూడా చూసినా కూడా అయోధ్యలో రాముని చూసినట్టు ఉంది. ఆ సెట్టింగ్స్ కానీ ఆ గుడిలో భక్తి భావం ప్రదర్శిస్తూ ఈరోజు జై శ్రీరామ్ అంటూ భక్తులు కూడా అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొని మన బాలరాముడిని దర్శించి అయోధ్యలో ఉన్న రాముడిని దర్శించుకొని ఎగ్జిబిషన్ కూడా ఎన్నో షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇంకా చేస్తున్నారు. పూర్తిగా సోమవారానికి రెడీ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అందరూ కూడా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ బాలరాముడిని దర్శించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక మంచి శుభవార్త. ఏదైతే రాబో సమ్మర్ సీజన్ సెలవులు ఇస్తున్నందున పిల్లలు అలాగే పెద్దలు విహారయాత్రకు వెళ్ళే సందర్భం ఉంది. కాబట్టి వెంకటేశ్వర ఎగ్జిబిషన్స్ వారు ఒక చాలా పెద్ద సెట్ వేశారు నెల్లూరు నగరంలో, ఎస్విజిఎస్ కాలేజ్. అయోధ్య రామ మందిరం నమూనా కేవలం మామూలుగా ఇలాంటి సెట్టింగ్లు సినిమాల్లో చూస్తుంటాం, రామోజీ ఫిలిం సిటీ, ఇతర చాలా జంట నగరాల్లో. కేవలం ఒక ఎంట్రీ టికెట్తోనే ఉచితంగా ఈ యొక్క రామ మందిర నమూనా చూపించడం అనేది నెల్లూరు నగర వాసులకు, సందర్శకులకు ఒక గొప్ప అవకాశం. ఇదే కాదు, అదే ఈ యొక్క ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అంటే చెన్నైలో కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్లో కానివ్వండి, ఈ యొక్క అమ్యూజ్మెంట్ ఏదైతే కింగ్స్ ల్యాండ్, వండర్లా ఇలాంటి పార్కులకి తలపించే విధంగా అనేక కార్యక్రమాలు, అనేక యొక్క ఎగ్జిబిషన్ అమ్యూజ్మెంట్ ఐటమ్స్ పెట్టున్నారు. కాబట్టి ఇంకొక విషయం కూడా ఏంటంటే 7 వండర్స్ వచ్చేటువంటి వాళ్లకు ఫోటోషూట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఏదైతే విహారయాత్రకు పోయినటువంటి వారు ఉంటారో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పి, అలాగే ఈ యొక్క రామమందిర నమూనాని కూడా సందర్శించి వాళ్ళ యొక్క ఈ యొక్క ఎగ్జిబిషన్ వారి చేసిన కష్టాన్ని మీరు గుర్తించి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ యాజమాన్యం మన నగర మేయర్ సుజాత గారిని, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి గారిని, అలాగే స్థానిక కార్పొరేటర్ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు కానీ, ఇతర నాయకులందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేతుల కింద ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరొక్కసారి నెల్లూరు జిల్లా ప్రజలకు, నగర వాసులకు, ఈ సందర్శకులకు ఈ యొక్క ఎగ్జిబిషన్ వాళ్ళ చూసి వాళ్ళని ఆశీర్వదించాలని, వాళ్ళని ఇంకా వెన్నుదండుగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క ప్రజల్ని కోరుతా ఉన్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం,
వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.